హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే మేము సరదాగా బయటికి వెళ్తున్నాము. దాన్ని మొత్తం మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది, ఎందుకంటే మా థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. ఎస్, కరెక్టే, మేమైతే దురాజ్పల్లి వెళ్తున్నాము. ఎందుకు అని అంటే అసలు అక్కడ మేము మునగాల నుంచి వచ్చేటప్పుడు చూస్తున్నాము డైలీ అసలు లోటస్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే, లాస్ట్ టైం సేమ్ సీజన్లో కూడా మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము. ఇంకా అప్పుడు షార్ట్ వీడియోస్ తీసుకొని వాటిని యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేశాను. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే డైరెక్ట్గా లాంగ్ వీడియో తీసుకుందామని చెప్పి మా వాళ్ళని రెడీ చేసి ఇంకా మేమైతే దురాజ్పల్లి వెళ్ళాము. ఇది మన NH65 రోడ్డుకి పక్కనే ఆనుకొని ఉంటుంది. వస్తూ పోతూ ఉంటే విజయవాడ టు హైదరాబాద్ రోడ్లో మంచిగా కనిపిస్తుంది. ఇంకా మేమైతే వెళ్ళాము. వెళ్ళగానే మా వాళ్ళు సిద్ధమవుతున్నారు లోపలికి వెళ్ళడానికి ఫ్లవర్స్ కోసం. మా సార్ అయితే ఒక స్టిక్ తీసుకొని అది ఎంత లోతుంది అని చెప్పి చెక్ చేసుకుంటూ లోపలికి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే గుడ్డిగా వెళ్ళడానికి మనకి దాని గురించి తెలియదు కాబట్టి. ఇంకా ఆయన వెళ్తూ వెళ్తూ ఒక స్టిక్ని మెయింటైన్ చేసుకుంటూ పొడుగు చూసుకుంటూ చిన్నగా లోపలికి వెళ్ళి దొరికినటువంటి ఫ్లవర్స్ని తీసుకొని నాకైతే ఇస్తున్నారు. నేను ఇంకా వాటిని క్యాచ్ పట్టుకొని మా పిల్లలకి ఇస్తే మా పిల్లలు తీసుకెళ్ళి ఒక కవర్లో వేస్తున్నారు. ఇంకా అలా అయితే మేము ఫ్లవర్స్ అన్నిటినీ మంచిగా తీసుకున్నాము. అక్కడైతే ఫ్లవర్స్ అన్నీ చాలా లోపలికి ఉన్నాయి, జస్ట్ మొగ్గలే ఇటువైపు ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళడమే కాదు, వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు కదా. ఇంకా అందులోనూ రేపు ఫెస్టివల్ ఉంది. సో ఫెస్టివల్ ఉంది అని అంటే మస్తు సేల్ అవుతాయి ఫ్లవర్స్. కోసుకొని వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూనే ఉంటారు. ఇంకా నేను కూడా ట్రై చేస్తా అని చెప్పేసి చివరికి ఒడ్డుకున్నటువంటి కొన్ని లోటస్ మొగ్గలను అయితే నేను తెంపుతున్నా. తెంపి అవి విచ్చుకుంటే ఎట్లుంటాయో ఒకసారి చూపిస్తా మీకు అని చెప్పేసి పిల్లలకైతే చూపిద్దామని దాన్ని ఫ్లవర్ని ఓపెన్ చేస్తున్నా. మా సార్ అయితే అది 2 days అయితే ఓపెన్ అవుతుందిలే, ఎందుకు ఓపెన్ చేయడం అని చెప్పి అంటున్నారు. కానీ ఈలోపు ఓపెన్ చేద్దాం, పిల్లలు చూస్తారు కదా ఒకటి అని చెప్పేసి నేనైతే ఓపెన్ చేసా. ఓపెన్ చేయగానే అసలు మస్తు పింక్ కలరు, అసలు ఎంత బాగుందంటే షేడ్ అసలు నాకు భలే నచ్చింది. ఇంకా మా పిల్లలకి చూపిస్తుంటే బాగుంది అంటున్నారు వాళ్ళు. మేము ఒక్కళ్ళమే కాదు, అక్కడ చాలామంది వచ్చారు. మా బేబీకి ఇవ్వగానే తీసుకొని వెళ్ళి ఓ పక్కన పెట్టేసింది. ఇంకా లోపలికి వెళ్దామంటే జారుతుంది. వామ్మో లేనిపోయింది. ఎందుకని నేను ఆగా, కొంచెం వెళ్ళడానికి నేను ఆలోచించా. ఈయనైతే ఒక సంచి పెట్టుకొని లోపల మిడిల్లోకి వెళ్ళారు అసలు చెరువు మధ్యలోకి. ఎందుకంటే వాళ్ళంటే సేల్ చేస్తారంట, ఒక్కొక్కటి 30 రూపీస్ 40 రూపీస్కి అలా. ఇంకా వాళ్ళు పెద్ద సంచులు 2 తెచ్చుకొని ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఫుల్గా నింపుకున్నారు అసలు వాటిని. నాకైతే భలే ఆశ్చర్యం వేసింది. ఒక్క ఫ్లవర్ 30 రూపీస్ అంటే వాళ్ళు నియర్లీ ఒక 200 ఫ్లవర్స్ దాకా వేశారు. ఈ బిజినెస్ ఏదో భలే ఉంటుందేమో అనిపించింది నాకు కాసేపు. ఇంకా ఫ్లవర్స్ అన్నిటిని మా హిమాన్షి తీసుకుంటుంది, నేను తీసుకెళ్ళి అక్కడ పెడతా అని. ఇంకెన్ని ఫ్లవర్స్ ఉన్నా కూడా సరిపోవు కదా, ఇంకా కొన్ని కావాలి అంటే ఆయన వెళ్ళి తెస్తున్నారు. ఇంకా తెచ్చి ఫస్ట్ వాళ్ళ పాపకే ఇస్తున్నాడు ఆయన, నాన్న కదా అందుకేనేమో. ఇంకా నాకు కూడా ఇచ్చారులే కానీ లాస్ట్కి ఇచ్చారు. పిల్లలిద్దరూ ఆ ఫ్లవర్స్ పట్టుకొని అసలు చాలా హ్యాపీగా మంచిగా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ మనకివి బయట ఇంటి దగ్గర దొరకవు కదా, ఇక్కడికే వచ్చి మనం ఎప్పుడు తీసుకొని వెళ్దామని చెప్పేసి మా పిల్లలు అంటున్నారు. ఇంకా నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఈ ఫ్లవర్స్ గురించి. ఆ టిప్ కావాల్సిన వాళ్ళు వెళ్ళి షార్ట్లో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకా మా సార్ చెప్తున్నారు ఏమని అంటే, సూర్యాపేట కోదాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కేరళ వెళ్ళి ఇలాంటి ఫోటోషూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి చేసుకునే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మనకు ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, వచ్చి ఇక్కడ ఫోటోషూట్స్ అయితే చేసుకోండి అని చెప్పేసి వీడియోలో ఫన్నీగా మాట్లాడుతున్నారు. ఇంకా అలాంటి వ్యూ ఉందన్నమాట. అసలు మినీ కేరళ అని చెప్పొచ్చు మన దురాజ్పల్లి చెరువుని, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఆయన కాసేపు ఎంజాయ్ చేసి వ్యూని మేమైతే ఇంటికి బయలుదేరాము. మేము 4:30 అలా వెళ్తే మేము కరెక్ట్గా ఇప్పుడు 7 అవుతుంది మేము రిటర్న్ అయ్యే టయానికి. అయినా కూడా చీకటి అవ్వలేదు ఇంకా. నియర్లీ 7, కరెక్ట్గా 7 అట్లా అవుతుంది, నియర్లీ ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.